ఏయ్, ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండాలుగా నరికి విసిరి పారేస్తాను. హుకుం టైగర్ కా హుకుం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ. ఈరోజు మనం అందరం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం హ్యాపీ న్యూ ఇయర్ రోజు నేను చెప్పాను కదా మా ప్లాన్స్ ఏంటి అని. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ రోజు మేము సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ అండ్ తడా వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం అనమాట. అస్సలు ఎర్లీ మార్నింగ్ 7:30కి అలా బయలుదేరాము. అది మామూలు లాస్ట్ టైం అయితే మన వీడియోలో మనం దీని మీద వెళ్ళామన్నమాట, కార్లో వెళ్ళాము. కానీ ఈసారి బైక్ రైడ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే కార్లో నాకు అంత దూరం అని అస్సలు తెలియలేదు, కానీ బైక్లో మాత్రం నాయన వేరే లెవెల్ ఫ్రెండ్స్. బట్ బైక్ రైడింగ్స్ లవ్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. అంటే లైక్ పెద్ద పెద్ద బైక్స్ ఉంటాయి కదా, R15 అలాంటివి వెళ్ళే వాటిలో మాత్రం వి విల్ బి ఎంజాయ్ ఎ లాట్ అనమాట. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను రైడింగ్ మాత్రం. యాజ్ పర్ ఇయర్ని ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. మీ న్యూ ఇయర్ రోజు మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అర్జున్ బ్లాగ్ విహారీ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ విహారీ మళ్ళీ వచ్చేసా. అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అంటే హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి ఏంటంటే, మనం న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు ఎక్కడికి వచ్చామంటే, ఎప్పటి నుంచో ఇలాగా డెవోషనల్ వీడియో ఒకటి తీద్దాం అనుకుంటా ఉన్నా. అలాగా ఈ న్యూ ఇయర్ రోజు మనం సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ ఇక్కడికి వచ్చామన్నమాట. మామూలుగా ఈ గుడి గురించి చెప్పాలంటే నాకు అంత ఐడియా లేదు, కానీ ఇదిగోండి పోలేరవ్వ గుడి ఇదే అనమాట. మనం ఎంట్రన్స్ అయిపోయాం ఇప్పుడు. అసలు న్యూ ఇయర్ రోజు నిజంగా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. నాకు మామూలుగా ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావడం కదా. ఒక జాతర ఉన్నట్టు ఫీలింగ్. ఇంకా జాతర టైంలో ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ ఒక న్యూ ఇయర్కి ఎన్నో మంది జనాలు వచ్చారంటే అసలు మీరే చూద్దరు. క్యూ కూడా చాలా పెద్దది ఉండింది యాక్చువల్ చెప్పాలంటే. సరే, ముందుగా చూసుకుంటే ఇవన్నీ చిన్నప్పుడు ఈ రంగులు అటువంటి చిన్నప్పుడు అడిగేది, చాలా చైల్డ్ ఏజ్లో యూస్ చేశాను నేను అయితే ఆడింది నాకు తెలిసి. అంటే నైట్ టైం ఇంకా సూపర్ జాతర ఫ్లేవర్లో ఉండేదేమో నాకు తెలిసి. అప్పుడే అందరూ చిన్న పిల్లకాయలు అప్పటికి చేస్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్. చాలా బెటర్ అయితే ఒక ఎగ్జిబిషన్ టైప్ లాగా అన్ని అంగళ్ళు చూడ్డానికి చాలా నచ్చింది నాకైతే. డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అన్నీ పెట్టున్నారు. చాలా నచ్చింది కూడా చెప్పడానికి. ఇంకా ఇంకోటి, మనం ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి చాలా పిల్లకాయలకి కానీ ఇలాంటి చూసేదానికి చాలా షాపింగ్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి, ఇవైతే చిన్నప్పుడు మేము మా కొండ మీద పెట్టుకునే వాళ్ళం అనమాట చేతికి. తిన్నాలప్పుడు అలా చిన్నప్పుడు చాలా ఏజ్లో చేతికి పారాని ఇలాంటివి పెట్టారు వాళ్ళు. అలా ఇంకా చాలా కనిపించాయి ఆ మాస్కులు. ట్రెండింగ్ లేటెస్ట్ మాస్కులు కదా, కామెడీగా కీ చైన్స్ అని ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ కృష్ణుడి బొమ్మలు అన్నీ చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, వుడ్ టైప్ బాగుంటాయి అన్నమాట షోకేస్లో పెట్టుకోవడానికి. అవి కూడా నచ్చాయి, చాలా బాగున్నాయి. తీసుకుందామని అనుకున్నాను, తర్వాత టైం కుదరలేదు యాక్చువల్గా అసలు మాకైతే. ఇంకా లోపల ఫస్ట్ దర్శనానికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాం అనమాట. చూడండి, చాలా బాగుంది.
చెంగాలమ్మ టెంపుల్‌కి చూసారు కదా! నేరుగా అంటే డోర్స్ ఉండవు అనమాట. మామూలుగా ఈ గుడి ప్రత్యేకత ఏందంటే మామూలుగా వాళ్ళు తలుపులు ఏర్పాటు చేయాలని అనుకున్నారంట. తలుపులు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అక్కడ పెడితే అవి పక్కన మాయమైపోయాయంట. ఆ తలుపులు ఒక చెట్టుగా మారిపోయాయంట. చెట్ అప్పుడు అమ్మవారు కల్లో కల్పించి ఇలా నాకు తలుపులు పెట్టొద్దు. నా తలుపులు చెట్టుగా మారిపోయింది అని చెప్పిందంట కలలో అమ్మవారు. అప్పటి నుంచి అమ్మవారికి ఎప్పుడు తలుపులు అనేవి ఉండవు. గుడికి మాత్రం ఎక్కడైనా మనం తలుపులు చూస్తూ ఉంటాం కదా! ఇక్కడ ద్వారాలు అనేవి ఉండవు అనమాట. ఎందుకని అలా అంటే అమ్మవారికి మనం ఎప్పుడు నిత్య దర్శనం చేసుకునే విధంగా ఇలాగా ఆమె తన భక్తులు ఎప్పుడు ఏ టైంలో వచ్చినా తన దర్శనం అనేది వాళ్ళకి జరగకుండా ఉండకూడదనేసి ద్వారాలు ఎప్పుడు లేకుండా చేసిందనమాట. అలా జరిగింది. చెంగాలమ్మ టెంపుల్ అదనమాట ఇక్కడ ప్రత్యేకత. అసలు చాలా బాగా చేశారు. రెండోది గుడిని ఆ రోజు సూపర్గా అలంకరించారు. చూడండి అసలు లోపల నాకైతే మాటలు లేవు, చాలా బాగుంది. డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్తో లైటింగ్ వేసి అసలు బంగారంతో మెలమెలలాడుతూ ఉండిందనమాట అమ్మవారి విగ్రహము కానీ ఆభరణాలతో. మళ్ళీ చాలా బాగుంది గుడి కూడా. చాలా ఒక్కసారి విజిట్ చేయాల్సిన టెంపుల్ అంటారు కదా లైఫ్లో, అలాంటి టెంపుల్ అనమాట. నేను మామూలుగా విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కూడా వెళ్ళాను. అలాంటి గుడిని మళ్ళీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశానంటే నమ్మండి. అలాంటి ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ ఇక్కడే చూశాను అనమాట. చాలా బాగుంది అసలు. సూళ్ళూరుపేట చెంగాలమ్మ అంటే వేరే లెవెల్ అనిపించింది నాకైతే. మీరు కూడా ఒక్కసారి వీలైతే వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది. ఎన్నో మంది వచ్చి అసలు సూపర్, అంతే మాటలు లేవు నాకు. ఇది చూడండి భలే చేశారు. ఇది కూడా చాలా మనకి మామూలుగా దీపాలు పెట్టి భలే చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అలా ఓనం ఫెస్టివల్ లైక్ అలా చూస్తుంటాం కదా, అలా కానీ నాకు దాని గురించి తెలియదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చి చూడండి అసలు చాలా బాగుంది. జనాలు కూడా ఫుల్ ఉన్నారు. అసలు జనాల్ని కంట్రోల్ చేసింది చాలా బాగుంది. మళ్ళీ అక్కడ నీట్గా మనకి ప్రసాదాలు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. సెక్యూరిటీ తీసుకునేది చాలా బాగుంది అనమాట. ఇదే ఆ చెట్టు అంటే ఆ తలుపులు ఒక చెట్టుగా మారాయంటారు కదా, అదే అనమాట ఈ చెట్టు. చూడండి అసలు దీనికి ఎన్ని ఏళ్ళు ఉందో అలా చూసుకుంటే అసలు. ఇంకా అక్కడ ఇప్పుడే వచ్చాం తడా వాటర్ ఫాల్స్, వేరే లెవెల్ ఉందన్నమాట. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా మేము వచ్చేసరికి. బ్యాక్ వ్యూ తొందరగా నేను బయలుదేరా, మా వాళ్ళు బయలుదేరలేదు, వెనకాల ఉన్నారు చూడండి. ఈడు వాడు ఇంకొకడు ముందోడు సిసిసి వాడిని చూపిస్తాను ఆగండి. మీకు ముందున్నాడు, పోతా ఉన్నాడు. ఒక్కరే అక్కడ చెప్పులు లేకుండా మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, అబ్బా వేరే లెవెల్. అసలు నడుస్తుంటే మీకు స్వర్గం కనిపిస్తుంది. అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. కానీ అది కూడా మనకు ఒక సంవాట్ ఎక్సర్సైజ్ లాగా అనమాట. రాల్ స్టోన్స్ తగినప్పుడు మన అరికాలకి మంచి మసాజ్ కూడా ఉంటుంది. కానీ చెప్పులు వేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏమో చెప్పలేము కదా, గ్లాసెస్ ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి వచ్చి ఆడికి వెళ్ళాం ఫ్రెండ్స్. న్యూ ఇయర్ సందర్భంగా ఎన్న మంది వచ్చారంటే అసలు మామూలుగా వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి, అలాంటిది ఎక్కువ మంది జనాల వల్ల చాలా కొంచెం నాకు ఎందుకో డిసప్పాయింట్ అయ్యాయి అక్కడ. కానీ సూపర్ కూల్ ఉంటాయి అసలు, సూపర్ ఎక్స్పీరియన్స్ కూడా అసలు చాలా బాగుంటాయి. క్రిస్టల్ క్లియర్ వాటర్ మామూలుగా ఇప్పుడు అంటే పారే వాటర్ కదా, చాలా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. అండ్ కూల్ వాటర్ అనమాట. కొండల మీద నుంచి వచ్చే వాటర్ కదా, అసలు ఐలాండ్ లెవెల్లో ఉంటుంది. అస్సలు సూపర్ అయితే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అంటే ఒక 2 hours వరకు మేము బాగానే ఎంజాయ్ చేసాం వెళ్ళినందుకు. యాక్చువల్గా నేలపట్టు బోర్డ్స్ కూడా అనుకున్నాం, అది కుదరలేదు. యాక్చువల్ దీనికి చాలా టైం అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 10 అయింది యాక్చువల్గా నైట్. సో బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఈ 2 places మీరు ఒక 1 day విజిటింగ్ పెట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.